जय सद्गुरु प्रभु महाराज की जय। श्री 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 विवेकानंद भंडार सुब्बयार्य सद्गुरु प्रभु महाराज की जय। అందరికీ జై గురు। మనకు రుక్మిణి సంవాదంలో కృష్ణ పరమాత్మను అడుగుతాది రుక్మిణీమాత, పరమాత్మని యొక్క లక్షణం ఎట్లుంటుంది స్వామి అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, కూడు నీళ్లు అంటనవాడు దేవుడండ్రు, ప్రీతి నైవేద్యం పెట్టుడెట్లు, దివ్యాన్నములు పెట్టినా తిననా దేవుండు, తినని దేవునికి పెట్టుట తిప్పలేమి అంటే, పరమాత్మ ఎట్లుంటాడంటే కూడు నీళ్లు అంటనవాడు దేవుడు అన్నారు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, నిత్యుడు ఇట్లా చెప్పినారు. మళ్ళీ ప్రీతి నైవేద్యాలు పెడతాన్నారు. మనం ఏది చేసినా కానీ, ఏ పండగలు చేసినా ఇంతెత్తు బొమ్మలు చేసేది, దాంట్లకు గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, నారికేల ఫల నైవేద్యం సమర్పయామి, ఫలోపహార నైవేద్యం సమర్పయామి. ఇట్లా 3 పళ్ళ్యాలు కానీ 5 పళ్ళ్యాలు కానీ వేసి తినండి అని ఆ దేవతలకు పెడతాను. మరి ఆ దేవుళ్ళు తింటారా? దివ్యాన్నములు పెడితే ఆ పరమాత్మ తింటాడా అంటే పరమాత్మ తినడయ్యా. అందుకే కూడు నీళ్లు అంటనవాడు దేవుడండ్రు, ప్రీతి నైవేద్యం పెట్టుడెట్లు, దివ్యాన్నములు పెట్టిన తిననా దేవుడు. ఒకవేళ నువ్వు పెడితే ఆ దేవుడు తింటాడా? మరి తినని దేవునికి పెట్టుట తిప్పలు కదా. మరి ఆ దేవుడు తినడని తెలిసిన తర్వాత ఆ కర్మ చేయకూడదు, అది కర్మ కదా, మళ్ళీ ఊరికి శ్రమ కదా అని మనకు రుక్మిణీ మాతకు కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. ఈనాడు అచల సాంప్రదాయంలో కూడా చాలామంది ఇట్లే ఆరాధిస్తారు విగ్రహాలను. ఎందుకంటే మనము గురువు చెప్పినటువంటి బోధ క్రమము తెలియకపోతే మళ్ళా తిరిగి ఇరుక భ్రాంతులకే పోతారయ్యా అని భాగవత కృష్ణప్రభు స్వామి ఒక కందార్థంలో చెప్తాడు. హరి కర నక మొక్క విదలిత కరి మస్తక గలితమైన ఘనమౌక్తికముల్, దొరికిన ఎరుకలు గురుజలే ధరింతురొంటి విలువ తమ మెరుగ కనేక, అట్లనే బోధ క్రమమెరుగ కనేక, పరిపూర్ణ బోధాన్ని ఎరిగింపుచుండిన ఎరుకాకే కొందరు మరిగేరు, మర్మము తమ మెరుగ కనేక, అట్లనే బోధ క్రమమెరుగ కనేక అంటాడు. హరి అంటే సింహము, కరములు అంటే దాని ముందర చేతులు, నకములు అంటే వాటికి పొడవుగా ఉండే గోర్లు, హరికర్ర నక ముఖము, దాని ముఖం ఎట్లుంటుంది? నారసింహావతారంలో ఉంటుంది. ఇంకా విదలిత అంటే దాని ముందరుండే పొడవుటు కోరలు, కరి అంటే ఏనుగు, ఆ ఏనుగుపైకి ఈ సింహం ఎక్కి దాని పంజాతో అంటే సింహం పంజాతో ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొడతాది, కొట్టి దాని గోర్లు దింపి చీలుస్తుంది ఆ శిరస్సును. ఎప్పుడైతే శిరస్సును చీలుస్తుందో ఆ రక్తము చిమ్మి ఆ ఏనుగులో కొన్ని ముత్యాలు లాంటివి పగడాలు లాంటివి ఉంటాయి. ఆ పోర్సుకు అవి అక్కడక్కడ పడిపోతాయి అడవిలో. అక్కడ చెంచులు ఉంటారన్నమాట. వాళ్లకు గురుగు పూలు గుట్టి మెల్లో వేసుకునే అలవాటు ఉంటుంది. అట్లనే వాటి విలువ తెలియక అవి కూడా గురుగు పూలతో సమానంగా కుట్టి మెల్లో వేసుకుంటారు నాయన అంటాడు. అంటే ఎరుకలే గురుజలే ధరింతురొంటి విలువ తమ మెరుగ కనేక, వాటి విలువ తెలియక గురుగు పూలతో సమానంగా చూసి మెల్లో వేసుకుంటారు. అట్లనే బోధ క్రమం ఎరుగ కనేక, అట్లనే బోధ క్రమం ఎరకపోతే మళ్ళీ ఈ ఎరుక భ్రాంతులకే తిరిగి పోతారా అని చెప్తాడు. అట్లనే బోధ క్రమమెరుగ కనేక, పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండేనా, ఎరుకకే కొందరు మరిగేరు, మర్మము తమ మెరుగ కనేక. ఎందుకు పరిపూర్ణం ఒకటి లేని ఎరుక అనేది ఒకటి, పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను అని ఎందుకు తెలియజేస్తున్నారు పెద్దలంటే, మన పరంపర పెద్దలు అంటే దక్షిణామూర్తి నుంచి మా గురువు వరకు ఏ స్థితిని అయితే ఈ పరిపూర్ణ బోధ స్థితిని పొందినారో శిష్యులు కూడా ఆ స్థితిని పొందాలా. ఆ స్థితిని పొందితే ఎరుక పెట్టి ఈ భ్రమలకు మళ్ళీ తిరిగి వాడు పోడురా అని చెప్తున్నాడు ఆ మహానుభావుడు. కాబట్టి బోధ క్రమం ఎరగాల.
గురువు దగ్గర క్రమం ఎరిగితే మళ్ళీ ఆ భ్రాంతులకు అవి దాంట్లోకి పోరునైనా అని చెప్తున్నాడు. లేదంటే మళ్ళీ తిరిగి ఆ జరుక మహత్యం ఎరిగిన ఇటువంటి నరునాకు తప్పదు నరకము. ఎందుకంటే ఇట్లా బోధ క్రమం తెలుసుకొని ఆ స్థితిని పొందాలని నేను కోరుకుంటున్నాను అందరినీ.